everyone, this is Swapna. Day 8 లో సెకండ్ క్వశ్చన్. హౌ డస్ ఐరన్ డెఫిషియన్సీ లీడ్ టు హెయిర్ ఫాల్ అండ్ విచ్ గ్రూప్స్ ఆర్ మోస్ట్ ఎట్ రిస్క్? ఐరన్ డెఫిషియన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎలా కలుగుతుంది అంటే, సో ఐరన్ అనేది బాడీలో హిమోగ్లోబిన్ అనే పదార్థాన్ని తయారు చేసేందుకు అవసరము. సో ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని బాడీలోని అన్ని కణాలకు చేరవేరుస్తుంది. ఇందులో హెయిర్ రూట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా సెల్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్స్ వల్ల సో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోయి ఐరన్ సప్లై అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనమాట. సో దీనివల్ల వెంటనే ఎనర్జన్ ఫేజ్ అనేది తగ్గిపోతుంది. ఈ ఎనర్జన్ ఫేజ్ నుంచి స్పీడ్గా టెలోజన్ ఫేజ్లోకి వెళ్ళిపోయి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఎక్కువగా ఎవరిలో రిస్క్ ఉంటుంది అంటే ఉమెన్. ఎందుకు అంటే వాళ్ళ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల, అదేవిధంగా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో ఈ ఐరన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్, అంటే ఎక్కువగా అంటే నాన్ వెజ్ తీసుకోకపోయినా కూడా ఐరన్ అనేది తగ్గిపోతుంది. కిడ్స్ అండ్ టీనేజర్స్, ఏజ్ పెరిగే కొద్దీ ఐరన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. కీళ్ళు అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఐరన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫుడ్, హెల్దీ డైట్ ఫాలో అవ్వకపోయినా, అంటే పూర్ డైట్లో ఉన్న, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోయినా కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.